ఈ సెప్టెంబర్ 25 ఎలా ఉంది అని చూస్తే సూర్యుడు సింహరాశిలో కన్యలోనూ ఉన్నారు సెప్టెంబర్ 17 తర్వాత. అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నారు, సింహంలోనూ ఉన్నారు. గురువు మిథునంలోను, శుక్రుడు సింహంలోను, శని కుంభంలో వక్రీకరించి ఉన్నారనమాట. ఇది యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే వృత్తి వారిగా తీసుకుంటే ఉద్యోగస్తులకి, ఐటీ నాన్ ఐటీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అండ్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది, పనిచేస్తున్నటువంటి వారితో కూడా సహకారం ఉంటుంది, కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది. కాస్త వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కొత్త ఒప్పందాలు చేసే అవకాశాలు బాగున్నాయి సెప్టెంబర్ మాస ద్వితీయంలో. తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా కొంచెం కలిసి వచ్చే ఉన్నాయి. పాత స్టాక్స్ అంతా కూడా డేట్స్ అంతా క్లియర్ చేసుకుని ఇంటర్నేషనల్ గా మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి. రైతులకి మంచి వర్షపాతం నుండి చక్కగా పంటలన్నీ కూడా పండే అవకాశాలు ఉన్నాయి.